జీవిత లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్య ప్రాప్తి కొరకు మనలో తపన ఉండాలి. తపన లేకుండా ఈశ్వర ప్రాప్తి ఎన్నటికీ జరగదు. सुबह का जब ध्यान हम करते हैं तो उन उसकी तैयारी रात से ही शुरू हो जाती है। ఉదయం మనం చేసే ధ్యానం కొరకు రాత్రి నుండి సిద్ధమవుతాం. యోగ నిద్రలో పడుకుంటాం. యోగ నిద్ర అంటే ఏమిటి? అది మనం ముందు నేర్చుకోవాలి. सोने से पहले నిద్రపోబోయే ముందు మనం భగవంతుని ప్రార్థించి, తెలియక చేసిన తప్పులకు క్షమాపణ అడగాలి. మరలా అటువంటి తప్పులను చేయకుండా నాకు శక్తిని ప్రసాదించండి అని వారి సహాయాన్ని అర్థించాలి. और जो कुछ भी अच्छा किया है ठीक ढंग से किया है మనం సరైన విధంగా చేసిన పనులను ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి? వాటిని ఇంకా మెరుగ్గా ఎలా చేయగలను అని మనం ఆలోచించాలి. తప్పు చేసిన వాటికి క్షమాపణ, తప్పులు ఎప్పటికీ జరగకుండా సంకల్పం, అప్పటికే జరిగిపోయిన సరైన విధంగా చేసిన పనులను నేను మెరుగ్గా మరలా ఎలా చేయగలను? ఈ విషయాలన్నీ మనం అంతరంగంలో ఆ పరమాత్మతో సంభాషిస్తాం. और ईश्वर की गोद में या जैसे माँ की गोद में हम सो जाते हैं అలాగే మనం అమ్మ ఒడిలో పడుకున్నట్లుగా ఆ పరమాత్మ ఒడిలో పడుకొని నిద్రించాలి. ఆ విధంగా ఆలోచించి నిద్రించడం మంచిది. ప్రశాంతతతో గాఢ నిద్ర పడుతుంది. ఎందుకంటే మనం క్షమాపణ అడిగాం. మనం క్షమాపణ అడగనంత వరకు భౌతిక ప్రపంచం కొరకు, అనవసర విషయాల, వస్తువుల కొరకు తపన ఉంటుంది. ఆ భగవంతుని సంతోషపెట్టాలంటే ఆ తపన వేరుగా ఉంటుంది. तो ऐसे भाव से हम कैसे మనం ఈ जैसे భావనతో सुबह ఆ భగవంతుని ఒడిలో सुबह నిద్రించి, उठते ही ఉదయం ध्यान లేవగానే ధ్యానం చేయాలి. నిద్ర లేవగానే ధ్యానం చేస్తాను అనే ఈ భావనలో మనం నిద్రించాలి. ढंग से ध्यान करूंगा। సరైన విధంగా ధ్యానం చేస్తాను. ఉదయం యొక్క నిరీక్షణలో ఉన్న ఆనందం దాన్ని పొందడంలో ఉండదు. కవులు అలాగే చెప్పేవారు. అది వాస్తవం కూడా. सुबह के ध्यान के लिए जो तड़प या तैयारी होती है ఉదయం ధ్యానం కోసం మనం సంసిద్ధులమైనప్పుడు ఈశ్వరమయంగా నిద్రించి ఉదయాన్నే ధ్యానం ప్రారంభిస్తాం. ప్రార్థన పూర్తవగానే ధ్యానం ప్రారంభించి ధ్యానంలో మునిగిపోతాం. మన గురు మహారాజ్ గారి అనుగ్రహం వలన మనకు ప్రాణాహుతి లభిస్తుంది. उसकी वजह से ये ध्यान हमारा आगे बढ़ता रहता దాని వలన మన ధ్యానం పురోగమిస్తుంది. ఈ అనుభూతులు ప్రతిసారి, ప్రతిరోజు వేరువేరుగా ఉంటాయి. మీ అనుభవాలను డైరీలో పొందుపరచటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ అనుభవాలు అన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి.